ఏంటి భూమి ఇది? ఈ ఇంటి పెద్ద కోడలొచ్చింది, పెద్ద కోడలు తల్లొచ్చింది. కొంచెమైనా మర్యాద లేకుండా కూర్చునే ఉన్నావే? లే పైకి. చెప్తున్నాను కదా నీకే, లే. పాపం చాలా బాధపడుతున్నట్టున్నావు. అందుకే నీకోసమని ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ రెండు తీసుకొచ్చాం. ముందు ఏం చెప్పమంటావో నువ్వే చెప్పు. అదేంటమ్మాయి, ముందు గుడ్ న్యూస్ చెప్తే సంతోషంగా ఉంటుంది, తర్వాత బ్యాడ్ న్యూస్ చెప్తే ఉన్న సంతోషం కాస్త పోతుంది. అదే ముందు బ్యాడ్ న్యూస్ చెప్పావనుకో, ముందు బాధపడినా తర్వాత గుడ్ న్యూస్ విన్నాక ఆ బాధ మర్చిపోతారు. తన బాధని మర్చిపోకూడదనే కదమ్మా. అది వేరే వాళ్ళకైతే మార్చి చెప్పేదాన్ని. భూమి ఎవరు? మనకి ప్రతి విషయంలో స్పెషల్. అందుకే ముందు తనకి గుడ్ న్యూస్ చెప్పి తర్వాతే బ్యాడ్ న్యూస్ చెప్తాను. శౌర్య పెళ్లి విషయం మాట్లాడటానికి ఈ రోజు అందరూ సుజాత గారింటికి వెళ్తున్నారు. ఫోన్ చేస్తే ఆవిడ కూడా రమ్మని చెప్పారంట. నాకు తెలిసి ఈ సంబంధం మళ్ళీ కుదిరినట్టే. ఆ అబ్బాయితో జరగదు అనుకున్న శౌర్య పెళ్లి జరుగుతున్నట్టే. చెప్పాను కదమ్మా, గుడ్ న్యూస్ చెప్పగానే భూమి మొహం చూడు ఎలా కలకలలాడిపోతుందో. అబ్బా, ఆ కళకళ్ళు నేను చూడలేకపోతున్నానే తల్లి. త్వరగా బ్యాడ్ న్యూస్ ఏదో చెప్పేసి. ఏం లేదు భూమి, మీ శ్రీవారు అదే మాధవా, ఇంట్లో అందరం వెళ్దాం కానీ నా భార్య భూమి మాత్రం రాకూడదు, నా మాట ఎవ్వరూ కాదనకూడదు అన్నాడంట. వినటానికి చిన్నదే అయినా పాపం నీకు చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ కదా. నాకు బ్యాడ్ న్యూస్ అయినా పర్వాలేదు,